ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. మామూలుగా మన ఉపనిషత్తుల్లో ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు అని నేర్చుకుంటాం. కానీ బృహదారణ్యకోపనిషత్తులో సప్తాన బ్రాహ్మణం అనే ఖండంలో జీవ సృష్టి గురించి వస్తుంది. సృష్టిని జీవుడు సృష్టించినట్టుగా వర్ణిస్తుంది. జీవుడు సప్తాన్నాలను సృష్టించాడు అని చెప్తుంది. జీవుడు చేసిన సృష్టి జగత్తు మొత్తాన్ని తను స్వయంగా అనుభవించటానికి సృష్టించాడు. జీవుడు సృష్టించిన ఈ భోగ్య ప్రపంచం 7గా విభజించబడింది. అందువల్ల దీన్ని సప్తాత్మక లేదా సప్త భోగ్యాత్మక ప్రపంచం అంటారు. జీవుడే తన కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనం జ్ఞాని అయిన మరుక్షణం ఈ భోగ్య ప్రపంచం మనకి అవసరం లేదు. ఈ ప్రపంచం సృష్టించబడింది అజ్ఞాని జీవులకు మాత్రమే. సంస్కృతంలో భోగ్య వస్తువుని అన్నం అంటారు. అన్నం అంటే ఒక అర్థం అన్నమే అంటే తినే వస్తువు, ఇంకో అర్థం అనుభవంలోకి వచ్చే వస్తువు. జీవుడే తన కర్మలు, ఉపాసనల ద్వారా సప్తాన్న భోగ్య ప్రపంచాన్ని సృష్టించాడు అని తెలుసుకోవటం ద్వారా మన సందేహానికి జవాబు చెప్పకనే చెప్పినట్టు అయింది. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అనే ప్రశ్న మనను వేధిస్తూ ఉంటుంది. దానికి జవాబు భగవంతుడు తోచగా సృష్టించలేదు, మనమే మన కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా సృష్టించాము. మనమే సృష్టించాము అంటే అక్షరాలా సృష్టించామని కాదు. ఈ సృష్టికి మన కర్మలే పరోక్ష కారణాలు.